మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ కూటమి అడ్డుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ మహిళా వ్యతిరేక వైఖరి మరోసారి తేటతెల్లమైందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శించారు. దేశంలోని మహిళలను ఓడించినందుకు విపక్ష శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది మహిళల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్కు మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే తమ పీఠాలు కదులుతాయనే భయంతోనే చారిత్రాత్మక నిర్ణయానికి అడ్డు తగిలిందన్నారు. మహిళల ఆశయాలకు, ఆకాంక్షలకు అడ్డుపడిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని కిషన్ రెడ్డి విమర్శించారు. భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలోని ప్రతి తల్లి, అక్క, చెల్లి, కుమార్తెకు అవమాన దినమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండి కూటమి అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. దేశంలోని మహిళలందరినీ ఓడించినందుకు సంబురాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడించిందే ఎన్డీఏను కాదు, దేశంలోని మహిళలందరినీ అన్నారు. మహిళా రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుని దేశంలోని మహిళలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. చేసిన పాపానికి మహిళలు కాంగ్రెస్ ను శిక్షించారని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓటు అగేన్స్ట్ చేస్తూ మహిళా సమాజానికి, మహిళలకు, ఈ దేశంలో మహిళలకు వారు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయము. వారికి ఈ యొక్క మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి యొక్క ఏదైతే చట్టం ఉందో దీని ద్వారా ఒక సామాన్యురాలు చట్టసభల్లో వచ్చే అవకాశాన్ని కాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పాపాన్ని చేసింది. మహిళల పట్ల పాపం చేశారు. మహిళా సాధికారతను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. అసెంబ్లీ గేట్ 1 వద్ద ఆందోళన చేపట్టిన శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.